మూడిటి చేత ప్రతి క్షణం నొక్కబడుతూ ఉంటాడు. ఏమా మూడు? ఒకటి కాలము, రెండు దురితము, మూడు దైవము. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని. ఒకటి కాలము, మీ చేతిలో లేదు. కాలహ కలయతామహం అంటాడు భగవద్గీతలో. కాలము ప్రవాహ స్వరూపము, ముందుకు వెళ్ళిపోవడమే తప్ప దానికి వెనక్కి రావడం రాదు. ఈ కాలంలో ఏమవుతుంది? సమస్త జీవులు పుడతాయి. ఈ కాలంలో ఏమవుతుంది? సమస్త జీవులు వెళ్ళిపోతాయి. అందుకే శంకరాచార్యులు వారు ఒక చోట స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు, ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః అన్నారు. కాలస్వరూపంతో ఈశ్వరుడు జగత్తును భక్షించుతున్నాడు, అంటే తినేస్తున్నాడు. ఇవాళ సూర్యోదయానికి నేను రైలు దిగినప్పుడు ఉన్న ఆయుర్దాయం నాకు ఇప్పుడు లేదు. నా ఆయుర్దాయంలో ఒక పగలు పోయింది, వెళ్ళిపోయింది. ఈశ్వరుడు సూర్యాస్తమయ స్వరూపంతో తినేశాడు నా ఆయుర్దాయాన్ని ఒక పగటి వేళ. రేపు సూర్యోదయం అవుతుంది, ఒక రాత్రి వేళ ఆయుర్దాయం తినేశాడు, అయిపోయింది. నా ఆయుర్దాయం రేపటికి ఒక రోజు పూర్తి అయిపోతుంది నాకు ఇచ్చిన ఆయుర్దాయం. కాబట్టి కాలస్వరూపంలో ఈశ్వరుడు ఆయువుని తింటూ ఉంటాడు జీవుల్ది. తింటే ఏమవుతారు? పుట్టిన వాళ్ళు పడిపోతారు. కాబట్టి దేనికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఎడం పక్కన ఇది పెయింట్ వేస్తే కుడి పక్కన పెయింట్ వేసే రోజు కూడా వస్తుంది అని గుర్తు కదండి. ఏది పడిపోకుండా ఉంటుంది? అన్నీ పడిపోవలసిందే. పడిపోకుండా ఉండే అవకాశం లేదు, అన్నీ పడిపోతాయి. కాబట్టి దేని చేత మొదట నొక్కబడతాడు అంటే కాలము చేత. సరేనండి, ఏదో పుట్టాను చచ్చిపోయాను కూడా, మీకు ఎందుకు అల్లరు నాకు ఎందుకు అల్లరంటే, దురితము అని ఒకటి ఉంది. దురితము అంటే జీవుడు ఒకడు ఉన్నాడు లోపల, యజమాని, కర్తృత్వం వహించిన వాడు. యజమాని అంటే యజ్ఞము చేయువాడు అని దాని అర్థం. యజమాని అంటే ఏదో ఈ తలగడా నాది అన్న యాజమాన్యం నేను చెప్పట్లేదు, యజ్ఞము చేయువాడు అన్న భావన చేత. ఇప్పుడు ఈ జీవుడికి దురితం ఉంది. దురితము అంటే ఇతర ఉపాధులు పొందినప్పుడు, ఇది కాకుండా ఇంకా ఇతర ఉపాధులు పొందినప్పుడు వాడు చేసినటువంటి పాపము పుణ్యము ఈ రెండింటి లెక్కల పుస్తకానికి దురితమని పిలుస్తారు. దాన్ని ఎవరు రాశారు? చిత్రగుప్తుడు రాసుకుంటూ ఉంటాడు. ఎవరా చిత్రగుప్తుడు అంటే? చేసిందే పట్టుకుంటాడు అనుకోకండి, మనసుతో చేసింది కూడా పట్టుకుంటాడు. మనసుతో చేసింది కూడా పట్టుకోవాలంటే చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఎవడో ఆయనే చిత్రగుప్తుడు. ఆ అకౌంట్స్ మీకు నాకు ఎవరికి తెలియదు ఏం రాస్తున్నాడు, ఇక్కడే కూర్చొని రాస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఈశ్వరుడే చిత్రగుప్తుడు అంటేను. అందుకే చిత్రగుప్తుడికి కాంచీపురంలో దేవాలయం ఉంది. చిత్రగుప్తుడి దేవాలయానికి వెళితే కాంచీపురంలో ఏమవుతుందండి అని మీరు అడిగారు అనుకోండి, అయ్యో నా దేవాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టాడు, నా దేవాలయానికి వచ్చి హుండీలో 100 రూపాయలు వేసాడని మీ అకౌంట్స్ పుస్తకంలోంచి ఒక పేజీ తీసేస్తాడు అనుకుంటున్నారండి. అలా ఏం తీసేయడు ఆయన. కాకపోతే ఆయన పరబ్రహ్మతత్వంగా అక్కడ ఏమనుగ్రహిస్తాడంటే నరకద్వారమును చూడవలసిన అవసరము లేని పనులు మీ చేత చేయిస్తాడు. అలా చేయించగలిగిన శక్తిగా, బుద్ధి ప్రచోదన శక్తిగా ఉంటాడు. కాబట్టి కాంచీపురంలో ఆయనకి చిత్రగుప్తుడికి దేవాలయం వచ్చింది. మనం వెళ్ళినప్పుడు మేము దర్శనం చేసుకొచ్చాం కూడా. కాబట్టి దురితము అన్నది ఒకటి ఉంటుంది. దురితము అంటే చేసిన పాపపుణ్యాలు ఈశ్వరుడు ఫలితంగా ఇస్తూ ఉంటాడు తీసుకొచ్చి. తిన్న అన్నం జీర్ణమైనట్లు. ఏదో నేను సంస్కృతంలో దేవీ భాగవతంలో ఒక విషయాన్ని చెప్తుంటారు, కుభోజనేన దివసః. తినకూడని భోజనం, చెయ్యకూడని భోజనం చేశారనుకోండి, ఒక రోజు పోతుంది. ఎందుకు పోతుంది అంటే కడుపులో బాగుండకపోతే ఇంకా వాడేం పూజ చేస్తాడు? కడుపులో బాగోలేదు, కడుపు విపరీతమైన నొప్పిగా ఉంది, ప్రవచనం ఏమిటి, ఏ గుడి ఏమిటి, గోపురం ఏమిటి, పడుకోవడం ఎక్కడ ఏమంతం మీద ఉన్న. కుభోజనేన దివసః. అందుకని ఒక రోజుని పాడు చేసేస్తుంది భోజనం. ఒక భోజనం లోపలికి వెళ్ళి ఒక రోజుని పాడు చేసినట్టే మీరు చేసుకున్నటువంటి, మీరు అంటే నేను కూడా, మనం చేసుకున్నటువంటి పాపపుణ్యములే మనకి సుఖదుఖములుగా ఇవ్వబడతాయి. చాలా సంతోషంగా ఉందంటే ఏం బాగులేదంటే ఏడవడం, సంతోషించడం, ఈ రెండిటికీ కారణం ఏమిటంటే చేసిన పాపపుణ్యములు సుఖదుఖములుగా వస్తుంటాయి. అయితే బాగుందంటే ఇచ్చేవాడు ఉండాలిగా. ఇవి గుర్తు పెట్టుకుని అబ్బాయి ఇప్పుడు అనుభవించని ఇచ్చేవాడు ఎవరు? వాడే ఈశ్వరుడు. ఈ మూడిటి మీద అదుపు లేనివాడు జీవుడు. ఈ మూడిటి మీద అదుపు ఆయనకి ఏమన్నా కాలాన్ని ఆపగలవా? చాలా బాగుందండి ఇవాళ ఇలా ఉంచేసుకుంటాం, మేము డేట్ మార్చుకుంటే ఏం ఆగదు, అది వెళ్ళిపోతుంది. దురితము, నీ చేసింది ఏమైనా ఉంటే ఎవరైనా కొంచెం కొట్టేస్తారు ఏంటంటే ఎర్రసిరాతో, లేకపోతే ఆ రికార్డులు పాడైపోవడం అలా ఏముండదా అంటే అలా ఏముండదు దానికి.
దురితము పోదు. దైవము తెలుసుకోకుండా ఉండగలిగినటువంటి అమాయకత్వము ఆయన యందు భాషించదు. ఆయన సమగ్రత్వము చెడదు. ఏకకాలమునందు అన్ని ప్రాణులు ఏం చేస్తున్నాయో ఆయన తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ మూడిటి మధ్యలో నలుగుతూ ఉంటాడు మనిషి. ఈ నలుగుడు పడడంలోనే విఘ్నమని వస్తుంది.